హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సరదాగా కాసేపు ఇలా. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? చెరువు చేపలతో ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మీరు ఈ చేపల ఫ్రైని స్నాక్ లాగా తిన్నా బాగుంటుంది, లేదంటే రసంలోకి గాని పప్పుచారులోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. ఫస్ట్ అయితే ఈ ఫ్రై కోసం ఈ సైజ్ లో ఉండే చేప ముక్కలు అయితే తీసుకోవాలి. సో వచ్చేసేయండి, చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ సైజ్ లో ఉండే చేపల్ని తీసుకొని పైన తొక్కు మొత్తాన్ని కూడా తీసేసానండి. తొక్కు తీసేసిన తర్వాత ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన అంతా పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని వేస్తున్నానండి. కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట. బియ్య పిండి వేసాక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకున్నాము. ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటే మనకి చేప ముక్కలు అనేది అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగుంటాయండి. సో ఇందులోకి అయితే ఫస్ట్ నేను ఆయిల్ ని వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చేప ముక్కలు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకున్నాం. చక్కగా చేప ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి ఒక 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకుందాం. అప్పుడే మనం వేసుకున్న మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టి బాగుంటాయి. సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుని 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 20 నిమిషాలు అయితే మనం మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని 1 by 1 ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి. అన్ని ఒకేసారి వేసేస్తే అతుక్కోపోతాయండి. మనం ఆయిల్లో సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాలైనా నూనెలో మగ్గాలండి. అప్పుడే మనకి చేప ముక్కలు అనేది కొద్దిగా మగ్గి మిక్స్ చేసుకునేటప్పుడు విడిపోతాయి అన్నమాట. చూడండి, ఒక 2-3 నిమిషాలు నూనెలో వేగిన తర్వాత వీటిని వెనుక వైపుకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చేప ముక్కలు అనేది చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. వీటిని ఒక జాలి గరిటెలో తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫిష్ ఫ్రై కానీ లేదంటే చికెన్ పకోడీ కానీ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా ఉండే బాండెట్లో వేసుకుంటే ఆయిల్ కొంచెమే పడుతుందండి. మళ్ళీ వీటికి యూజ్ చేసిన ఆయిల్ మనం ఎక్కువ రెసిపీస్ కి వాడలేం కదా. ఓన్లీ చేపల కూర కానీ చేపల పులుసు లేదా ఏదైనా చికెన్ కర్రీలోకి అయితే ఆయిల్ బాగుంటుంది, కానీ మిగతా వెజ్ కర్రీస్ లో బాగుండదు. కాబట్టి ఇలా చిన్న బాండెట్లో వేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, మనకి చేప ముక్కలు కూడా ఈజీగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీదైనా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ మొత్తం కూడా ఇలా డ్రైన్ చేసేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి గుమ్మగుమ్మలాడే కమ్మటి ఫిష్ ఫ్రై తయారైందండి. ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకొని
మిగతా చేప ముక్కల్ని వేరొక బ్యాచ్ కింద వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫిష్ల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాం. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాలిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, మధ్యలోకి చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి మధ్య మధ్యలో నంజుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్లు ఉంటే టిష్యూ పేపర్ల పైన వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది తయారైందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేటటువంటి కరకరలాడే చెరువు చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే నేను చేసిన ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయగలరు. అలాగే మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకోసం తప్పకుండా చేసి చూపిస్తానండి. మరి ఈ చేపల ఫ్రై ఎలా ఉందో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. వావ్, చూస్తుంటే నేను ఊరిపోతుందండి. మేమైతే పప్పుచారులోకి రసంలోకి కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ మా పిల్లలు అయితే ఇలాగే స్నాక్ లాగా తినడానికి ఇష్టపడతారండి. బాగుంటాయి, మాకు ఎక్కువ ఇలాగే అలవాటు అనమాట. అంత కమ్మగా ఉందండి. మీకు సౌండ్ వింటేనే అర్థమైపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది. బియ్యం పిండి వేసాను కాబట్టి మనం కరకరలాడుతూ బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి మన సరదాకు కాసేపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.